హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా ఇతర లోకాలకు ఎలా వెళ్తారో చెబుతున్నారు. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్జాజినో అపి మాం. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చూద్దాం. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్జాజినో అపి మాం. భావం: దేవతలను పూజించేవారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించేవారు పితృలోకములకు చేరుదురు. భూత ప్రేతములను పూజించేవారు వారిలోనే జన్మింతురు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసింతురు అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నారు. అయితే ఇక్కడ చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా ఇతర లోకాలను గాని మనిషి చేరాలి అని అనుకుంటే ఆ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా వేదములలో చెప్పబడిన సాంకేతికమైన నియమాలను అనుసరించవలసి వస్తుంది. ఉదాహరణకి దర్శ పౌర్ణమాసి. దీని ద్వారా ఇష్టం వచ్చిన గమ్యమును చేరవచ్చును. ఇవి వేదంలో ఉన్నటువంటి కర్మకాండ భాగంలో వర్ణించబడిన పద్ధతులు. వివిధ ఉన్నత లోకాలలో ఉన్న దేవతల కోసం ప్రత్యేక పూజలు నిర్దేశించబడినవి. అదేవిధంగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనిషి పితృలోకములను చేరవచ్చు లేదా ఇంకా భూత ప్రేత లోకములను కూడా చేరవచ్చు. ఇంకా యక్షునిగా లేదా రాక్షసుని గాని లేదా పిశాచముగా గాని కూడా మారవచ్చును. పిశాచ పూజలను మనం క్షుద్ర దేవతా పూజలు అని కూడా అంటాము. అటువంటి క్షుద్ర దేవతా పూజలను నేర్చుకునేవారు అలాగే అభ్యసించేవారు చేసే చాలామంది ఉన్నారు. వారు దానిని ఆధ్యాత్మికం అని అనుకుంటారు. కానీ నిజానికి అలా భావించినా కూడా అలాంటి పనులన్నీ పూర్తిగా భౌతికములైనవే. అదేవిధంగా దేవాది దేవుని అర్చించే శుద్ధ భక్తుడు వైకుంఠ లోకాలకు గాని కృష్ణలోకమును గాని తప్పక చేరుకుంటాడు. దేవతలను పూజించేవారు దేవతాలోకములు మరియు పితృదేవతలను పూజించడం ద్వారా పితృదేవతా లోకాలు, క్షుద్రదేవతలను పూజించడం ద్వారా పిశాచలోకాలకు మనిషి పోతాడు. శుద్ధ భక్తుడు మాత్రం వైకుంఠ లోకాలకు లేదా కృష్ణలోకమునకు వెళతాడు. ఈ ముఖ్యమైన విషయం ఈ శ్లోకం ద్వారా సులభంగా గ్రహించవచ్చు. అయితే మన దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు నివసించే అలాంటి దివ్యలోకాలను గూర్చి సమాచారం చాలామందికి తెలియదు. అది తెలియనందునే వారందరూ పాపులుగా మారుతున్నారు. హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం జపించడం ద్వారా మనిషి ఈ జీవితమున పరిపూర్ణత్వం సాధించి అదేవిధంగా తిరిగి భగవంతుని ధామము చేరగలడు అని మహత్తరమైన సందేశమును శ్రీకృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా మానవ సమాజానికి అంతటికీ తెలియచున్నది. హరే కృష్ణ.